పూరి ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి. మైదాలో కొంచెం మైదా పిండిలో చేసుకుంటారు, కొంతమంది గోధుమ పిండిలో చేసుకుంటారండి, కొంతమంది ఓలుగ రవ్వలో చేసుకుంటారండి కలిపి. నేనైతే గోధుమ పిండిలో కొంచెం రవ్వ వేస్తానండి. పిండి తగ్గట్టుగా నేను రవ్వ వేస్తాను. అంటే బాగా పొంగుతాయి అన్నమాట. అట్లా చేసుకుంటే నిన్న రాత్రి చపాతీ కలిపిండే పిండి ఉందండి. ఊరికే పూరి కోసము కొంచెం చేయాలని కొంచెం చేస్తున్నాను అంతేనండి. పూరికి కూడా బాగా కలపాలండి. బాగా కలిపితే పూరీలు బాగా పొంగుతాయండి. బాగా కలిపితే బాగా పొంగుతాయి అన్నమాట. టోటల్గా ఇట్లా కలపాలి. కలిపితే బాగుంటుందండి. ఇది బొంబాయి చట్నీ కండి. కొంచెం బొంబాయి చట్నీ చేసుకుంటే బాగుంటుంది పూరీలోకి. బొంబాయి చట్నీ తీసుకుంటే బాగుంటుందండి పూరీలోకి. కొంచెం శనగపిండి, ఒక్కొక్క రకంగా చేసుకుంటానండి. ఒక్కొక్క రకంగా చేసుకుంటానండి. ఇది నేను ఇలా చేసుకుంటానండి. ఒక్కొక్క రకంగా చేసుకుంటాను. నేను పసుపు అన్నిటికీ కొంచెం తక్కువే వేస్తానండి. పసుపు తక్కువ వేసుకుంటే కొన్ని దాంట్లోకి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కొన్ని తక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అలాగే చేస్తాను. బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. ముంబై రవ్వ టేస్ట్గా ఉంది, చాలా టేస్ట్గా. ముంబై చట్నీ ఇది శనగపిండి బాగా న్యాచురల్గా ఉండాలండి. బాగుంటే అది బాగా భలే టేస్ట్గా ఉంటుందండి. కొంచెం బాగలేకుండా పోతే ఈ బొంబాయి చట్నీ కూడా బాగుండదండి. ఎప్పుడైనా కానీ శనగపిండి మెయిన్ అండి. బాగుండాలి శనగపిండి, అప్పుడు భలే టేస్ట్గా ఉంటుందండి ఇది బొంబాయి చట్నీ. చూడండి, పిండి బాగా నానితే ఇంత ఎత్తు పడుతాయండి. బాగా నానితే పిండి బాగా ఒక అరగంట నానబెట్టి తర్వాత చేయాలండి. చూడండి, కొత్తిమీర. దీనికి మెయిన్ శనగపిండి బాగుండాలండి. ఒరిజినాలిటీ శనగపిండి ఉంటే టేస్ట్గా ఉంటుందండి. ఇది భలే ఉంటుంది. ఈ శనగపిండి ఏం బాగాలే. మా ఆంధ్రాలో అయితే శనగపిండి ఎంత బాగుంటుందో, ఒక భలే టేస్ట్గా ఉంటుందండి. అక్కడ కలర్ కూడా ఒక రకంగా భలే ఉంటుందండి. అక్కడ చేస్తే ఎంత బాగుంటుందో చూడండి, ఎంత బాగుంటుందో. ఇలా చేసుకొని తింటే ఇంత